హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ, దోశ, వడలే కాకుండా చిరుధాన్యాలతో మిల్లెట్ దోశని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి. ఇందులో రైస్ యూజ్ చేయడం లేదు కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి ఇది బెస్ట్ రెసిపీ అండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ చిరుధాన్యాలతో దోశని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు సామలను వేసుకుంటున్నాను. సామల తర్వాత 1/2 కప్పు వరకు రాగులను వేసుకుంటున్నాను. మీరు దీంట్లో జొన్నలు కూడా వేసుకొని దోశ చేసుకోవచ్చండి. 1/2 కప్పు వరకు వరిగలను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ మిల్లెట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి. ఇక నేను 1/2 కప్పు వరకు ఇందులోనే కొర్రలను తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు అటుకులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక గిన్నెలోకి పోసుకొని ఇందులోనే తగినన్ని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. మీరు కావాలంటే అటుకులని వేరే గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చండి. కానీ నేను ఇక్కడ అన్ని కలిపి నానబెట్టుకుంటున్నాను. ఇలా ఒక 2-3 సార్లు శుభ్రంగా బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని మనం రెగ్యులర్గా చేసుకునే దోశలు అయితే ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇవి నానడానికి బాగా టైం పడుతుంది. అందుకే రాత్రి మొత్తం నానబెట్టుకొని తీసుకున్నానండి. కనీసం ఒక 10 గంటల పాటైనా వీటిని బాగా నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టుకొని మళ్ళీ మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇవి మొత్తం బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ కొన్ని నీళ్లు పోసి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని మీరు కావాలంటే వెట్ గ్రైండర్లో వేసి కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. పిండిని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం మిల్లెట్స్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి ఒక 7-8 గంటల పాటు లేదా రాత్రి మొత్తం అయినా కూడా ఫర్మెంట్ అవ్వనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఒక 10 గంటల పాటు పిండిని బాగా పులియపెట్టానండి. చూడండి, ఒక 10 గంటల తర్వాత పిండిని చూపిస్తున్నాను. పిండి బాగా పులిసి ఎలా పొంగిందో ఇలా పొంగిన పిండిని మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉంది. కానీ నేను ఇక్కడ ఇందులో వాటర్ పోయడం లేదండి. మనకి దోశలు వేసేందుకు ఎంత పిండి అవసరం ఉందో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపించింది, అందుకే కొన్ని వాటర్ పోస్తున్నాను. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చండి. ఈ పిండి 3-4 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండిని తీసుకొని దోశలాగా వేసుకోవాలండి. దోశ ప్యాన్ వేడైన తర్వాత కొన్ని వాటర్ చల్లుకొని లేదా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి కానీ నూనెను కానీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దోశని బాగా వేయించుకొని తీసుకోవాలండి. ఇలా దోశ బాగా వేగిన తర్వాత దోశ పెనంపై నుండి దోశ తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. మీరు ఈ దోశ పిండితో మసాలా దోశ కానీ ఉల్లి దోశ కానీ అలాగే సెట్ దోశ కూడా వేసుకోవచ్చండి. ఇలాగే మీకు కావాల్సిన అన్ని దోశల్ని వేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మిల్లెట్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.